బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి గజ్వేల్ మండలం కొల్గూరులో అదుపులోకి జూబ్లీ హిల్స్ పోలీసులు తీసుకున్నారు. ప్రశాంత్ తో పాటు అతడి సహోదరుడు రాజుని సైతం పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో దాదాపు 6 గంటల పాటు జూబ్లీ హిల్స్ స్టేషన్లో విచారించారు. ఈ నెల 17న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం విజేత ప్రశాంత్కు స్వాగతం పలికేందుకు వందలాది మంది అభిమానులు స్టూడియో వద్దకు చేరుకొని నడి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. అమర్దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ గ్రూపులుగా విడిపోయి ఈ దాడులకు పాల్పడ్డారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంపై పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగ్రఫీ తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మొత్తం 5గురిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే A4, A5లను అరెస్ట్ చేశారు. ఇక నిన్న రాత్రి గజ్వేల్ మండలం కొల్గూరులో ప్రశాంత్ను, అతడి తమ్ముడి రాజుని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ మీద మొత్తం 9 కేసులు నమోదు చేశారు. నిన్న రాత్రి జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన సోదరుని ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయవాది పల్లవి ప్రశాంత్తో పాటు సోదరుడు రాజుకి కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. అర్ధరాత్రి ప్రశాంత్, అతడి తమ్ముడిని చంచల్గూడ జైలుకు తరలించారు. రైతు బిడ్డగా, కామన్ మ్యాన్గా బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఈ సీజన్లో అమర్దీప్, ప్రశాంత్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అటు రైతు బిడ్డ కావడం, హౌస్లో అతడి ఆట తీరు చూసి ప్రశాంత్కు చాలా మంది సపోర్ట్ చేశారు. 105 రోజుల పాటు సరిగ్గా ఈ సీజన్లో విజేతగా నిలిచాడు ప్రశాంత్. అయితే డిసెంబర్ 17న జరిగిన గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ఫినాలే కంటెస్టెంట్స్ అభిమానులు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఫినాలే అనంతరం బయటకు వచ్చిన రన్నరప్ అమర్దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. కారు అద్దం పగలగొట్టారు. మరికొంతమంది సెలబ్రిటీస్ కార్లపై దాడులు చేశారు. ఇక స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు హెచ్చరికలు పాటించకుండా పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. అభిమానం పేరుతో నడి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేయడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.